అరుణాచలం ఈ పేరు తెలియని వారు ఉండరు. సాక్షాత్తు ఆ మహాదేవుడు శివుని ఆజ్ఞ ఉంటే గాని ఆ అరుణాచలం దేవాలయం దర్శనం కలగదు అని అంటారు. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రటి అని, అచలం అంటే కొండ అని అర్థం. తమిళంలో తిరువన్నమలై అని అంటారు. తిరు అనగా స్త్రీ అని, అన్నామలై అంటే కొండ అని అర్థం. అరుణాచలం దేవాలయం వెళ్తే ఆ చిత్రగుప్తుడు ఒక గీత గీస్తాడు అని అంటారు. అంటే ఆ వ్యక్తి అరుణాచలం వెళ్లే ముందు, వెళ్ళిన తర్వాత అని. ఒకరోజు ఆ సృష్టిని సృష్టించే ఆ బ్రహ్మదేవుడు మరియు లోకాన్ని నడిపించే విష్ణుమూర్తి ఇద్దరు నేను అంటే నేను గొప్ప అని మాట్లాడుతూ అది ఘర్షణగా మారింది. అప్పుడు ఆ పరమశివుడు వారి ఇద్దరి ముందు ఒక పెద్ద లింగ రూపంగా దర్శనమిచ్చాడు. బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ఇద్దరికీ ఒక పరీక్ష పెట్టాడు. అది ఏమిటి అంటే ఎవరు అయితే ఈ లింగం యొక్క మొదలు కనుక్కుంటారో వారే గొప్ప అని ఇద్దరికీ చెబుతాడు పరమశివుడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన యొక్క అంశవాహనంతో మొదలు కనుక్కోవడానికి పైకి వెళ్తుండగా, అలాగే విష్ణుమూర్తి వరాహ రూపంతో కిందకు వెళ్తాడు. అలా బ్రహ్మదేవుడు పైకి వెళ్తుండగా తనకి ఒక మొగలి పువ్వు కనిపించింది. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆ మొగలి పువ్వుతో నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ మొగలి పువ్వు నేను ఆ పరమశివుడి తలలో నుండి పడిపోయాను అని చెబుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంకా ఎంత దూరం ఉంది మొదలు చేరుకోవడానికి అని అడుగుతాడు. అప్పుడు ఆ మొగలి పువ్వు నేను పడిపోయి చాలా యుగాలు అవుతుంది, ఇంకా కిందకు వెళ్తూనే ఉన్నా అని సమాధానం చెబుతుంది. ఆ బ్రహ్మదేవుడికి మొదలు కనుక్కోవడం సాధ్యం కాదు అని, నేను మొదలు కనుక్కున్నా అని ఆ శివుడికి చెబుతా, దానికి నువ్వు సాక్ష్యంగా ఉండు అని అడుగుతాడు. అప్పుడు ఆ మొగలి పువ్వు నేను సాక్ష్యం చెబుతా అని చెబుతుంది. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వెనుకకు బయలుదేరాడు. ఒకచోట శివుడు మరియు విష్ణుమూర్తి ఇద్దరూ కనిపించారు. విష్ణుమూర్తి నేను కిందకు వెళ్ళాను కానీ చివరి భాగం కనుక్కోలేకపోయానని చెబుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నేను మొదటి భాగం కనుక్కున్నా, దానికి ఈ మొగలి పువ్వే సాక్ష్యం అని చెబుతాడు. అప్పుడు ఆ పరమశివుడు అడగగా మొగలి పువ్వు అవును అని చెబుతుంది. అప్పుడు తన దివ్య దృష్టితో తెలుసుకున్న ఆ పరమశివుడు అబద్ధం చెప్పినందుకు ఆ మొగలి పువ్వుతో ఈ రోజు నుండి నువ్వు నా పూజలో ఉండవు అని చెబుతాడు. ఆ బ్రహ్మదేవుడికి నీకు భూలోకంలో పూజలు ఉండవు అని చెబుతాడు. అప్పుడు తన తప్పు తెలుసుకున్న బ్రహ్మదేవుడు తనని క్షమించమని, అలాగే ఆ లింగ రూపంగా భూలోకంలో దర్శనం ఇవ్వమని ప్రార్థించాడు. శివుడు ఆ రూపంలో ఉంటే భూలోకంలో ప్రజలు తట్టుకోలేరు అని తన అగ్నిలింగ రూపంగా అరుణాచల కొండ మీద వెలిశాడు. పురాణాల ప్రకారం అరుణాచల దేవాలయం సత్యయుగం నుండి పూజలు అందుకుంటుందని చెబుతారు. సత్యయుగంలో దేవతలు వచ్చి గిరిప్రదక్షిణ చేశారని, సత్యయుగంలో అరుణాచలం కొండ అగ్నిపర్వతంలా ఉండేదని చెబుతారు. త్రేతాయుగంలో అరుణాచలం కొండ ఒక మాణిక్యంలా ఉండేది అని, ద్వాపర యుగంలో అరుణాచలం కొండ ఒక బంగారు రంగులో ఉండేదని, కలియుగంలో ఆ కొండ రాతి రూపం దాల్చింది అని చెప్పబడింది. అరుణాచల దేవాలయం గురించి శివపురాణంలో మరియు స్కంద పురాణంలో కూడా చెప్పబడింది. ఇక గిరి ప్రదక్షిణ గురించి చెప్పాలంటే ఆ 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ మహాదేవుడు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం. గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు ఉంటాయి, అంటే 8 లింగాలు ఉంటాయి. భక్తులు అరుణాచల శివ అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. ఒక వ్యక్తి అరుణాచలం దేవాలయం గురించి తెలుసుకోవడం అంటే అతని వెనుక ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గానీ ఆ అరుణాచల దేవాలయం గురించి తెలుసుకోలేడు అని చెప్పబడింది. నేను ఒకసారి అరుణాచలం దేవాలయం దర్శనం చేసుకున్నా. మరి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు అరుణాచలం దేవాలయం దర్శించారో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.